కొన్ని విషయాలు చెప్పుకుంటూనే ఉన్నాం. భగవద్గీత గీతా జయంతికి సందర్భంగా భగవద్గీతలో నుంచే చెప్పుకోవాలి. ఎందుకంటే భగవద్గీత మన హిందూ మతంలో సమస్త గ్రంథాల యొక్క సారం. శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే. అంటే భగవద్గీత కేవలం ఒక శాస్త్రం కాదు, ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య అంటే బ్రహ్మసూత్రాలు, యోగ సూత్రాలు మొదలైనటువంటి అనేక శాస్త్రాల యొక్క సముదాయంతో భగవద్గీత చెప్పడం జరిగింది. చేత భగవద్గీతలోని ఒక్కొక్క శ్లోకాన్ని మనం అనేక విషయాలు విన్నాం, మొన్న గట్ట చెప్పుకున్నాం. ఏంటి ఇన్ని రోజులు బట్టి చెప్పేది ఏమిటంటే, ఈ శరీరాలన్నిటి లోపల ఒక చైతన్య స్వరూపం ఉంది. ఈ పైకి కనిపించేటటువంటి ఆకారాలన్నీ ప్రకృతితో తయారైనటువంటి అన్నాద్భవంతి భూతాన్ని పదే 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 చెప్పుకోవడం జరుగుతుంది. మనిషి శరీరమే కాదు, పశుపక్షాది క్రిమికీటకాది శరీరాలే కాదు, అన్ని శరీరాలు కూడా దీనికి ఒక క్రమం ఉంది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, ఈ పంచభూతాల యొక్క సముదాయంతో ఈ భూమి మీద నుంచి రకరకాల వాసనలు ఏర్పడుతున్నాయి. పండ్లు, కాయలు, ధాన్యము మొదలైనటువంటి వాటిని తీసుకుని ఏ జీవి అయితే ఆ ఆహారం తీసుకుంటుందో ఆ జీవి శరీరములోని స్త్రీ పురుషులలో చుక్కల శోణితాలు తయారవుతాయి. వాటి నుంచి ఈ సముదాయం అంతా పుట్టుకొస్తుంది. ఈ పుట్టుకొచ్చినటువంటి సముదాయానికి గీత 2వ అధ్యాయం 18వ శ్లోకం చూడండి. అంతవంత ఇమే దేహ నిత్యశక్త శరీరిణ. ఈ శరీరం ఏది చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహ. ఇమంటే ఈ దేహం ఎలాంటిదో అర్జున, అంతవంత ఇమే దేహ. వచ్చింది కదా, ఉండదు, పరిణామం చెందిపోతుందని అంతం అంటారు. అంతమైపోయింది కదా, మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఎందుకు వస్తుంది? చనిపోయిన తర్వాత మళ్ళీ రాకూడదు కదా. దాన్నే మనం అనేక సార్లు చెప్పుకుంటున్నాం. ఏంటి చెప్పుకునేది? ఈ శరీరం లోపల ఉన్నటువంటి వాడు ఎవడో వాడి గురించి వాడికి తెల్లలేదు. దానికి అజ్ఞానము అని పేరు. అంటే వాడి స్వరూపం ఎలాంటిది? జ్ఞానస్వరూపం. జ్ఞానం ఉంది అతనికి. అతనికి ఉన్నటువంటి జ్ఞానాన్ని తన వైపుకి చూసుకుని తెలుసుకోకుండా తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి శరీరం వైపుకి తిప్పి దానిని చూసుకుని అది నేనంటున్నాడు. అందుచేత అర్జున, అది నువ్వు కాదు, నీది కూడా కాదు. అదేంటండి, ఇప్పుడు మనం ఈ శరీరం మనం కాదా? మనది కూడా కదా. మనం కొంచెం బుద్ధి బలాన్ని ఉపయోగించి ఆలోచించాలి కదా. కొని మనం కాదంటున్నాడు, మనది కూడా కదా. మనదైతే పోనొస్తామండి, వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతామా అంటే ఏమీ లేదు. దాని కండిషను, దాని క్రమం మన చేతిలో లేదు. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, ఆ తర్వాత మరణము. అది వచ్చింది, అది వరుసగా క్రమబద్ధంగా అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పోతుంది. అంటే ఇప్పుడు శరీరం వచ్చింది, శరీరంలో మెలకు ఉంది, జాగ్రత్త అవస్థ అంటాం. నిద్రపోయినప్పుడు కళ వస్తుంది, దాని స్వప్నావస్థ అంటాం. ఇంకా అంత లోపలికి వెళ్తే నిద్ర, సుషుప్త అవస్థ. ఈ 3 అవస్థలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అంటే మృత్యువులోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందో తెలుసండి, సుషుప్తిలోకి వెళ్ళినట్టుగా మూర్ఛలోకి వెళ్తుంది. ఆ తర్వాత మరణంలోకి వెళ్తుంది. 5 అవస్థలు: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణము.
మరణంలోకి వెళ్ళే లోపల ఇందులో ఉన్నవాడు ఎవడో వాడిని తను కనిపెట్టాలి, తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణం. మరణంలోకి వెళ్ళినటువంటి వాడు మళ్ళీ మొక్క మొలిచేస్తాడు. ఎందుకంటే లోపల ఉన్నవాడులో జ్ఞానం కలగలేదు, అజ్ఞానం ఉండిపోయింది. అదే బీజం. విత్తనంలో బీజం నశించలేదనుకోండి, ఎక్కడ పట్టుకెళ్ళి పాతినా మొలిచేస్తుంది. ఇప్పుడు ఆ బీజాన్నే నశింపు చెయ్యాలి. పెసర గింజనో మినప గింజనో ఏపేసామనుకోండి, అది ఇంక మొలదాం. అట్టి మాదిరిగా మన స్వరూపంలో ఉన్నటువంటి ఆ విత్తనం, ఆ బీజం ఏంటి? మన గురించి మనకి తెలియకపోవటమే, అంతే, ఇంకేం కాదు. మీరు దేశాలన్నీ తిరిగేసినా సరే, తీర్థయాత్రలన్నీ చేసేసినా సరే, దేవాలయాలన్నీ తిరిగేసినా సరే, దేవుడా దేవుడా అంటూ ఎన్నెన్ని చేసినా బీజం నశించకపోతే ఈ చేసినటువంటి అన్నీ కూడా సంస్కారము, వాసనలు అంటారు. అంటే ఈ చేసినటువంటి చూసినటువంటి అన్నీ కూడా మన అంతఃకరణలో పేరుకుపోయి వాసన రూపంలో సంస్కారాలుగా ఏర్పడతాయి. మళ్ళీ జన్మకు వచ్చిన తర్వాత ఆడు ఏ ఏ సంస్కారాలు వాసనలో తయారు చేసుకున్నాడో మళ్ళీ అయ్యే అలవాట్లు, మళ్ళీ అదే సంసారం. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ తిరుగుతూనే ఉంటాడు, మళ్ళీ చేస్తానే ఉంటాడు. ఇప్పుడు దేన్ని నశింప చేయాలి? అనాశినో అప్రమేయస్య. ఆ లోపల నశింపి కానటువంటి వాడు ఉన్నాడు, సావు పుట్టుకు లేనటువంటి వాడు ఉన్నాడు. ఆడికి ఆది అంతమో లేదు, పుట్టుక సాగు లేదు. దీనికిలాగా అతను పరిణామం చెందడు. ఇది బాల్యము, కౌమారము, యవ్వనము పరిణామం చెందుతుంది కదా, ఆ లోపల ఉన్నవాడికి అలా పరిణామం చెందడు. అందుచేత సుషుప్తి, మూర్ఛ, మరణంతో 5 అవస్థలు చెప్పుకున్నాం కదండి. మీరు ఏమైతే చేస్తారో ఏం చెయ్యాలి? సుషుప్తి నుంచి మూర్ఛలోకి వెళ్ళకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. మూర్ఛలోకి ఎందుకు వెళ్తాడండి? ఎవడైనా ఏదైనా గట్టిగా దెబ్బ తగిలిందంటే సోతప్పుపోతాడు, కోమాలోకి వెళ్ళిపోవడం అంటారు కదా, అదే మూర్ఛ అంటే. కోమాలోకి వెళ్ళిపోయినటువంటి వాడు మళ్ళీ రావచ్చు, అలాగే పోవచ్చు. అలాగే వెళ్ళకూడదు. అదేంటండి వెళ్ళకూడదా? మరి ఏం చెయ్యాలండి? తురీయంలోకి వెళ్ళాలి. తురీయం నుంచి తురియాతీతంలోకి వెళ్ళాలి. అయ్యి 5 అవస్థలే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణం 5 అవస్థలు కదా. ఇది అజ్ఞానికి ఉండేటటువంటి అవస్థలట. అందరికీ కూడా 5 అవస్థలు ఉంటాయి, జ్ఞానికి 5 అవస్థలు ఉండవు. సుషుప్తి కాడి నుంచి జ్ఞాని తురియంలోకి వెళ్తాడు, తురియంలో నుంచి తురియాతీతంలోకి వెళ్తాడు. అక్కడ మారుతుంది దారి. మారి ఎక్కడికి? సుషుప్తిలో నుంచి మూర్ఛలోకి వెళ్లకుండా తురియంలోకి వెళ్తాడు. అలా తురియంలోకి వెళ్ళాలంటే ఒకే దారి కృష్ణుడు పదే 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 చెప్తున్నాడు. నువ్వు జ్ఞానం కోల్పోకూడదు, నువ్వు ఎరుక పడిపోకూడదు, నీ తెలివి పడిపోకూడదు. నువ్వు ఎరుకలో గురువు చెప్పినటువంటి శోకం భావ ధ్యానంలో ఉన్నప్పుడు అలా చూడగా 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 నిర్వికారమైనటువంటి అవినాశినో, నాశనం లేనటువంటి వాడు నీకు తెలుస్తాడు. ఎలా తెలుస్తాడు? పంచాత్మకంబైన పవనంబు నిగృహూతంబయ్యే. పంచాత్మకమైనటువంటి పవనం అంటే అండి, మన శ్వాస ఉంది కదా, పవనం అంటారు దాని. గాలి, పవనపుత్రుడు అని పేరు ఆయనకి. అతను రాముడు అంటే చాలా ప్రేమ, రాముడినే పట్టుకొని ఉంటాడు. ఆ పవనపుత్రుని పట్టుకున్నామంటే తీసుకెళ్ళి రాముడిలో లేని చేస్తే ఆత్మారాముడు. ఈ పవనాన్ని పట్టుకోవాలి మనం. అంటే పంచాత్మకమైనటువంటి శరీర 5 అవస్థలతో కూడుకున్నటువంటి వ్యవస్థ సుషుప్తి నుంచి తురియంలోకి తీసుకెళ్తుంది. తురియం అంటే ఏమిటి? తురియం అంటే శ్వాస ఆగినటువంటి స్థితి. మనం అనేక రకాలైనటువంటి పాండిత్యంతో శాస్త్రాలు చదవచ్చు, పాటలు పాడవచ్చు, పారాయణలు చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. కానీ తురియంలోకి వెళ్లకుండా నువ్వు చేసినటువంటి ఆ సంస్కార వాసనలు ఉండిపోయి మళ్ళీ తీసుకొచ్చి పడతాయి. తురియానుభవం పొందాలి. దాన్నే శ్రవణము,
మననము, నిధిధ్యాసనము. నిధిధ్యాసన పరిపక్వావస్థే సమాధి, దాన్ని తురీయం అంటారు. అంటే శ్వాస మనసు లయమైనటువంటి స్థితి తురీయ స్థితి. హాయిగా ఆనందంగా తన స్వరూపం సాక్షాత్కారం అవుతుంది. దానికి ఆత్మ సాక్షాత్కారము అని పేరు. ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాడు దానిని మర్చిపోకుండా ఆ జ్ఞానంలో ఉండాలి. అటువంటి వాడికి, ఆ జ్ఞానం కలిగినటువంటి వాడికి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణము, జ్ఞానంలో కర్మ దగ్ధమైపోతుంది. బీజం నశించిపోయింది. ఎక్కడ బీజం నశించిపోయింది అక్కడ ఇంక రేపు మొలకెత్తదు, మళ్ళీ రాడు. దాన్ని మోక్షము అంటారు. అందుచేత శాస్త్రం చదవడం వేరు, అనుభవాన్ని పొందటం వేరు. శాస్త్రాలలో ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ చెప్పారు, చిన్న కథ లాంటిది. నిన్న మనం చెప్పుకున్నాం చూసారా, ఎటది పులగం, అలాంటి కథ అన్నమాట. ఒక పేరు మోసిన పెద్ద కంటి డాక్టర్ గారు ఉన్నారట. ఆయన కంటి వైద్యం చేస్తే ఇంకెలాగ పాడడిపోయిన కన్నైనా సరే బాగు చేసేవాడట. దాంతో ఊళ్ళంపట పేరు వచ్చేసిందట. పేరు వచ్చేస్తే దాంతో చాలామంది ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా కంటికి ఏదన్నా సమస్య వస్తే ఆయన దగ్గరికి వచ్చి చూపించుకునేవారు. ఒకరోజు ఒక ఆయన కంటిలో నీరు గారుతుందంట, కుడి కన్ను మెరిగేస్తుంది, కన్ను ఎర్రబడిపోయి మెరుగేసి చలిపెడుతుంది అనమాట, నీళ్లు గారిపోతుంది. ప్రాబ్లం ఏంటో తెలియలేదు. అప్పుడు ఈ కంటి డాక్టర్ గారు గుర్తు చేశారు ఎవరు. అప్పుడు ఆ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అదేదో చూపించుందరని ఆ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి డాక్టర్ గారు ఆ వేళ ఊరు వెళ్ళాడు, లేడు, ఎక్కడికో బయటకు వెళ్ళాడు. డాక్టర్ గారు అబ్బాయి ఉన్నాడండి. అతను BA BCom చదివాడు, చదువుకున్నాడు బాగా, ఇంటి దగ్గర కూర్చున్నాడు అనమాట. డాక్టర్ గారి కోసం వచ్చానండి అన్నాడు. అయ్యో ఇప్పుడే బయటకు వెళ్ళారండి అన్నాడు. చదువుకున్నాడు కదండి, బాగా చదువుకున్నాడు. ఏంటి మీ సమస్య అన్నాడు. కన్ను మెరిగిపోతుంది, బాధ పెట్టేస్తుంది, నీరు గారిపోతుంది అన్నాడు. కాబట్టి సరే అండి, ఒక నిమిషం కూర్చోండి, దీనికి వైద్యం నేను చేయగలను. మా నాన్నగారు టేబుల్ మీద గ్రంథాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు చదివి మీకు వైద్యం చేస్తాను అన్నాడు. పాపం బాధ పోగొట్టడమే కావాలి అతనికి, బాధపడిపోతున్నాడు కదా, బల్ల మీద పడుకోమన్నాడు. ఇతను పుస్తకాలు తిరగేస్తున్నాడు. అందులో ఒక పెద్ద పుస్తకం కూడా దొరికింది, వైద్య శాస్త్రం. తిరగేశాడు. ఆ కంటికి నీరు గారితే ఏం వైద్యం చెయ్యాలో ఆ పేజీ దొరికింది అతను. ఆ పేజీలో ఉన్నది ఏంటంటే తెలిసండి, కంటికి నీళ్లు గారితే ఒక ఇనపకాడు ఎర్రగా కాల్చి ఈక మీద చెయ్యాలని ఉంది. వాత దొరికేసిందండి వైద్యం, మీరు పడుకోండి, నేను ఇప్పుడే మీకు రోగానికి మందు కనిపెట్టేశాను అని చెప్పేసి ఒక ఇనపకాడ పట్టుకెళ్ళి అప్పటిని ఎర్రగా పొయ్యిలో ఎర్రగా కాల్చి పట్టు మీద ఎన్నుపూసకి ఎడం పక్క వాత పెట్టేసింది. హఠాత్ పరిణామంతో ఎప్పుడైతే ఈ మీద కాల్చేసాడో అల్లిపోయి పైకి లేచి గొంతు లేచేసి ఇదేం పని చేస్తుంటే నువ్వు కంగారు పడకో, ఒక పక్క వేసాను, రెండో పక్క వేయకపోతే రెండో కంటికి వచ్చేస్తుంది ఇన్ఫెక్షను, ఈ పక్క కూడా వేసేదాకా ఎలాగో నాకు ఓర్చుకోమన్నాడు. ఓర్చుకోమనేటప్పటికి ఏం ఓర్చుకోవడం, ఈ పక్కన ఈ పక్కన కూడా ఎక్కడ వేసేస్తాడని చెప్పేసి అదే పరుగులు అంకించుకున్నాడు. వెళ్ళిపోక ఆగని చెప్పేసి పాపం అతను కేకలేస్తున్నాడు ఈదిలోకి వచ్చి. అతను ఆగకుండా వెళ్ళిపోతున్నాడు. డాక్టర్ గారు ఎదురొస్తున్నాడు. ఏమైందంటే మీకు మీ వైద్యానికి మీ అబ్బాయికి 100 నమస్కారాలండి బాబు అని చెప్పేసి ఏడ్చుకుంటూ పోతున్నాడంట. ఏం చేసే ఉదాహరణ తిట్టుకుంటూ పోతున్నాడు, ఏడుస్తాను. అసలు ఏంటి సమస్య ఏంటంటే ఏమీ లేదు, శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టే చేశాను. శాస్త్రంలో ఏముంది, రండి చూపించానని చెప్పి పేజీ ఆనవాళ్ళు పెట్టుకున్నాడు చక్కగా. ఆ పేజీలో రాసుకుంది, కంటిలో నీరు గారితే
ఇనపకాడు ఎర్రగా కాల్చి ఈపి మీద అంటించాలి. నేను అలాగే చేశాను. చూశాడు అతను. ఆ వైద్యం పశువులకు వాతం వచ్చినప్పుడు ఈపి మీద ఎత్తి నీళ్ళు గారటం అవుతుందట. శాస్త్రం వైద్య శాస్త్రమే, కానీ ఎవరికి చెప్పింది? అలాగా మన మతం ఉంది కదండి, మన ఆచారాల్లో ఉపాసనలో గట్టనే ఎవరికి చెప్పింది? ఎవరికి చెప్పిందో వాళ్ళకి సంబంధించింది కాకుండా అందరికీ ఒకటే వైద్యం చేయకూడదు. దాన్నే కర్మ, ఉపాసన, యోగము, జ్ఞానమని విడదీశారు. ఈ రకంగా లోపలికి వెళ్ళి ఆత్మసాక్షాత్కారం పొందాలి అంటే ఇదే మార్గం. దీన్ని వదిలి పారాయణలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు చేసామనుకోండి, దీన్ని ఏమంటారు? ప్రవృత్తి, నివృత్తి అని 2 మార్గాలు. చాలా చెప్పుకుంటున్నాం. నివృత్తి అంటే వదలడం, ప్రవృత్తి అంటేనో పోగు పెట్టుకోవటం. నివృత్తి అంటే వదిలిపోతుంది, ప్రవృత్తి అంటే పోగుపడుతుంది. అంటే ఇప్పుడు మనకు ఒంటి మీద మురికి తగిలిందనుకోండి, వదిలించుకుంటే దాన్ని నివృత్తి అంటారు. పాముకుంటే ప్రవృత్తి. మన బట్టకి మురికి అంటుకుందనుకోండి, బాగా ఉతికితే మురికి పోతుంది. మురికి ఎందుకు అంటుకుంటుంది? అది ప్రవృత్తి. ఎలా అంటుకుంటుందండి? మనం తెల్లగా ఉతికిన బట్ట కట్టుకున్నాం అనుకోండి, సాయంకాలానికి మాసిపోతుంది. ఎందుకు మారుతుంది అసలు? మురికి ఎందుకు అంటుకుందని అడిగితే ఏం చెప్తారండి మీరు? ఏదో చెప్పండి, ఎందుకు అంటుకుంటుంది మురికి? అంటే వస్తువు అంటూ తయారవుతే సాయంకాలానికి మాసిపోతుంది కదా, మురికి అంటుకుంటుంది కదా. అట్టి మాదిరిగా మనం బహిర్ముఖంలోకి వచ్చామనుకోండి, కంటితోటి చూస్తున్నాం, చెవితోటి వింటున్నాం, వాక్కుతో మాట్లాడుతున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం, ఇన్ని కర్మలు చేస్తున్నాం కదా. కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదా చంద్ర. కర్మలు చేస్తున్నాం, దానివల్ల ఫలం ఏర్పడుతుంది. దీనికి ప్రవృత్తి అని పేరు. ఈ కర్మ ఫలాలు 2 రకాలు. అంటే సత్కర్మ, దుష్కర్మ. పుణ్యకర్మల వల్ల పుణ్యం వస్తుంది. పుణ్యం బాగా ఎక్కువ వచ్చిందనుకోండి, ఎక్కువ వచ్చినటువంటి వాడికి ప్రపంచం ఉంది కదా, భూలోకం ఉంటున్నాం కదా, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనల్లోకము, తపోలోకము, చచ్చిలోకం, 7 లోకాలు. మీరు ఎప్పుడైనా సినిమాలకు వెళ్ళారా? ఆ మొదట నేల టిక్కెట్టు లేదా బెంచి అంటారు, తక్కువ టిక్కెట్ ఉంటుంది. ఆ పై కుర్చీకో ఎక్కువ ఉంటుంది, ఇంకా పై దానికి ఇంకా ఎక్కువ ఉంటుంది. అందరూ చూసేది సినిమే. నేలలో కూర్చుని కూడా సినిమా చూస్తాడు, పై రిజర్వ్లో కూర్చున్నాడు కూడా సినిమా చూస్తాడు. విషయాన్ని అందరూ సమానంగానే పొందారు. కూర్చునేటటువంటి విధానము వేరేగా ఉంది కదా. అలాగే రైల్లో బస్ టికెట్, సెకండ్ టికెట్ అంటుంటారు సరే, సేమ్ టు సేమ్. అలాగే ఇప్పుడు భూలోకం నుంచి పుణ్యం చేసుకుని వెళ్ళాడు అనుకోండి, పుణ్యం చేసుకుని వెళ్ళినటువంటి వాడు సుఖం అనిపించడానికి భువర్లోకం. ఇంకా ఎక్కువ పుణ్యం చేసుకున్నటువంటి వాడికి ఆ పై కృషి అనమాట సువర్లోకం. ఇంకా ఎక్కువ పుణ్యం చేసుకుంటే మహర్లోకం, జనర్లోకం, తపోలోకం, సత్యలోకం. అంటే బ్రహ్మదేవుడు ఉండే లోకం అన్నమాట. అక్కడ దాకా తీసుకెళ్ళిపోతాయి. ఎవరు తీసుకెళ్ళేది? మన పుణ్యం ఫలం. మనం చేసినటువంటి పుణ్యఫలం ఏదైతే ఉందో సత్యలోకం దాకా తీసుకుపోతుంది. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తన. అర్జున బాబు, నాయన అర్జున, నువ్వు సత్యలోకం దాకా వెళ్ళినా కూడా ఈ లోకాలు ఒక్కొక్క లోకాల్లో పుణ్యఫలాన్ని అనుభవించుకుంటూ సత్యలోకం వెళ్ళావు కదా, అక్కడ నీ కర్మఫలం తరిగిపోతుంది. అప్పుడు నువ్వు వెళ్ళి రావయ్యా, నీ పుణ్యం అయిపోయింది, మళ్ళీ తెచ్చుకో. సినిమాకి వెళ్ళి చూసాం కదండి, ఆ టిక్కెట్ నేను నాకు ఎక్కువ డబ్బులు ఎట్టు కొనుక్కున్నాను కనుక నేను 4-5 రోజులు ఈ ఏసీలో చాలా బాగుంది, ఎక్కడ ఉంటానంటే ఉండరు కదండి, దానికి ఇంత టైము. అలాగా అక్కడ కూడా అంతే పూసేస్తారట. సరే, పాపం చేసినటువంటి వాడిగా ప్రవృత్తి కర్మ. ఈ 2 ప్రవృత్తే, పుణ్యము పాపము. పాపకర్మ చేసినటువంటి వాడికి భూలోకం నుంచి అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళం
ఈ కింది లోకాలలో సూర్య చంద్రాదుల యొక్క ఎలుగు ఉండదు. అవన్నీ చీకటి లోకాలు. ఆ చీకటి లోకాల్లో పడేస్తారు. మహా దుర్గంధమైనటువంటి, ఇప్పుడు పేడ పురుగు ఉందనుకోండి, దానికి చీకటి ఎలుగెక్కడ? అది జన్మే. అలాగన్నమాట. పాతాళంలోకి పోతాడు. ఇంకా కింద అంటే పాతాళం దాకా 7 లోకాలు. ఒకదానికంటే ఒకటి ఎక్కువ దుఃఖభూయిష్టమైనటువంటి నరకం, నరక లోకాలు అంటారు. అలాగ పాపకర్మ ఫలాలు అనుభవించిన తర్వాత అప్పుడు మళ్ళీ గెంటుతారు. స్వర్గం నుంచి కానీ లేక నరకం నుంచి కానీ వచ్చినటువంటి జీవి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎక్కడికి రావాలి మళ్ళీ కర్మ చేయాలంటేనే? ఈ 14 లోకాల్లో కర్మ ఫలాలు అనుభవించడానికి సంబంధించిన లోకాలే కానీ కర్మ చేయటానికి లేదు. దేవుడా దేవుడా అనటానికి లేదు. నారాయణ నారాయణ అనడానికి లేదు. అక్కడ అన్న ఫలితం రాదు. ఎందుకని అక్కడ కర్మ ఫలం లేదు, కర్మ చేసేది లేదు. అంచేత ఈ లోకానికి ఏం పేరు? కర్మభూమి అని పేరు. మన భూలోకానికి ఏ భూమి అని పేరు? కర్మభూమి. అంచేత మనం అందరూ కర్మభూమిలో పుట్టాం. కర్మలు చేయటానికి ఎలాంటి పుణ్యం చేసుకున్నా పాపం చేసుకున్నా కూడా మనకు అధికారం ఉంది. కర్మణ్యేవాధికారస్తే, ఫుల్ అధికారం. నీ ఇష్టం, నువ్వు ఎలాంటి కర్మ అయినా చేసుకోవచ్చు. అదేంటయ్యా నువ్వు అలాంటి కర్మ చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతావు, నరకంలో బాధలు పెట్టేస్తారని ఆయన చెప్పడం. నాకు ఎవడి మీద ప్రేమ ఉండదు, ఎవడి మీద ద్వేషం ఉండదు. అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవస. నాకు ఎవరి మీద కూడా ప్రీతి ఉండదు, ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు. అందరికీ నేను ఎలాంటి వాడిని? అధిష్టాన స్వరూపం. సూర్యుడు ఎలాగైతే ఎలుగుని ప్రకాశాన్ని ఇస్తున్నాడో ఆ ప్రకాశాన్ని ఉపయోగించుకుని ఎవరెవరు ఏ కర్మలు చేయడానికి ఉపయోగించుకుంటారో ఆయనకి సంబంధం లేదు. ఆయన ఎలుగుని ఇవ్వడమే. అట్టి మాదిరిగా భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు, తెలివిని కూడా ఇచ్చాడు, ఇంద్రియాలను కూడా ఇచ్చాడు. మాట్లాడడానికి వాక్కు, నడవడానికి కాళ్ళు, ఇచ్చిపుచ్చుకోవడానికి చేతులు, చూడడానికి కన్ను, వినడానికి చెవులు, చక్కగా అన్ని పరికరాలు ఇచ్చాడు. వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. మన ఇష్టమే, అడ్డగించేవాళ్ళు లేరు. ఈ రకంగా సత్కర్మలు కానీ దుష్కర్మలు కానీ చేసిస్తే ఏమవుతుంది? పుణ్యమో పాపం అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వస్తాడు. వచ్చినటువంటి వాడు ఇక్కడ సరాసరి వచ్చి మడి జన్మంలో పుడతాడా అంటే ఇక్కడ ఒకసారి ప్రపంచాన్ని ఇది కూడా చూడాలి కదా. పాతాళ లోకాలు అలా ఉన్నాయో, స్వర్గ లోకాలు అలా ఉన్నాయో చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఎలా ఉందండి? ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ జన్మ ఎత్తాలి అంటే ఎలాగా? అన్నాద్భవంతి భూతం. అన్నం నుంచి ఉపాధి తయారవుతుంది. అలాగే అన్నం తినేటటువంటి జీవరాశి ఇక్కడ ఒక మనిషే ఉన్నాడా? 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. మనం అన్నం తయారు చేసి కుక్కకి పెట్టామనుకోండి, కుక్క శరీరంలో ఏమేర్పడుతుంది? దానికి సంబంధించినటువంటి జీన్స్. పశువు తింటే పశువుకి సంబంధించినటువంటి చుక్కలు చూడతారు, కుక్క తింటే కుక్కకి సంబంధించిన చుక్కలు చూడతారు. కుక్కల పిల్లలు పుడతాయి, మనిషి పిల్లలు పుడతాయి, పశువు పిల్లలు పుడతాయి. ఎవరు ఏది తింటే అన్నాద్భవంతి పోతాని. అన్నం మనిషే కాదు, అన్ని జీవరాశులు తింటున్నాయి. అన్ని జీవరాశుల నుంచి ఉపాధులు తయారవుతున్నాయి. అంటే ఈ భూమి మీదకి వచ్చి తిన్నగా సరాసరి మనిషి జన్మలోకి వచ్చేస్తానన్నాడు అనుకోండి, కుదరదండి. ఫలితాన్ని బట్టి అతను ఎలాంటి కర్మఫలం ఉందో అలాంటి కర్మఫలాన్ని అనుభవించడానికి దాన్నే ప్రారబ్ధము అంటారు. ఆ ప్రారబ్ధ కర్మను పట్టుకుని వచ్చాడు. అంతేకాకుండా ఎవరు కడుపున పుట్టాలో దాన్ని రుణానుబంధము అంటారు. అంటే వాళ్ళకి వీడికి సంబంధం ఉండాలి. ఏంటండి రుణానుబంధం అంటేని? రుణం అంటేటి బాకీ. అంటే మనం ఎవరికైనా ఇవ్వడం కానీ వాడి దగ్గర నుంచి మనం తీసుకోవటం కానీ చేసామనుకోండి, రుణం ఏర్పడుతుంది. ఇది నశించదు.
అందుకనే ఉపదేశం పొందినటువంటి వాళ్ళు ఎవరి నుంచి ఏది ఆశించకో, ఎవరి నుంచి తీసుకోకో. అపరిగ్రహము అస్థేయము. ఇప్పుడు చెప్పాం కదండి, లోపలికి వెళ్ళి నీ స్వరూపం తురియ స్థితి అనుభవించాలి అంటే ఉపదేశం అందరూ పొందేసారు. మన దగ్గర ఉపదేశం పొందిన వాళ్ళు వేల మీద ఉంటారండి. సత్సంగానికి 100 మంది కూడా రావట్లేదు. ఏమని? మారిపోతుంటుంది. కారణం మన స్వభావం, మనం తినే ఆహారాన్ని బట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. నిగ్రహం లేదు, నిదానం లేదు, నిశ్చలత్వం లేదు. ఆలోచించండి, ప్రతి ఒక్కరికి సమాధి స్థితి అనుభవానికి వచ్చిందా? అందరికీ ఒకలాగా కదా చెప్తున్నాం. ఒకరికి ఒకలాగా డబ్బు ఉన్నవాడు అని ఒకలాగా, డబ్బు లేనాడు అని ఇంకొకలాగా, ఎవరికైనా అలా చెప్తున్నాం. స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, చిన్నోళ్ళని కానీ, పెద్దోళ్ళని కానీ, ఎవళ్ళ మీదనైనా కొంచెం ఏమన్నా ప్రేమ చూపెడుతున్నామా? ఇప్పుడు మీతో మాట్లాడడం అండి, మీ చీరలు లేనోళ్ళు మీరు ఇవాళ వచ్చంటామా? అందరికీ సమానంగా చెప్తున్నాం కదా. మరి అందరూ సమానంగా పొందాలి కదా. ఏటి పొందటం? మళ్ళీ అక్కడికి వస్తున్నాం. ఏటది ఏం పొందాలి? తురీయ స్థితి. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛలోకి వెళ్ళకూడదు, తిరియంలోకి వెళ్ళాలి. మూర్ఛలోకి వెళ్ళాలంటే సుషుప్తిలోకి వెళ్తున్నాం కదా. ఏ ప్రయత్నం చేస్తున్నామండి మనం? హాయిగా పడుకుంటే చక్కగా నిద్రలోకి వెళ్ళిపోతుంది కదా. దానికి ఏ సాధన లేదు అనా, ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలలోకి ఏ క్రియ లేదు, ఏ మంత్రము చదవక్కర్లేదు, ఏ పారాయణం చేయక్కర్లేదు, ఏ పూజ చేయక్కర్లేదు. హాయిగా బ్రహ్మాండంగా నిద్రలోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. అందులోంచి ఇందులోకి వస్తుంది, ఇందులోంచి అందులోకి వస్తుంది. 3 అవస్థలు. 3 పురంబులం తిరుగు మోదముతో నాకు అంశ. 3 పురాలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. 3 పురంబులను తిరుగు మోదముతో ఒక అంశ. జాడ నెరింగి పట్టిన చిచ్చి కట్టాము. జాడ నెరింగి పట్టిన సత్తురు మల్లదెప్పుడు. ఏంటండి దీని అర్థం? 3 పురంబులను తిరుగు మోదముతో ఒక అంశ. అంశ అంటే ఏంటండి? అంశ అంటే శ్వాస. శ్వాసకి అంశ అని పేరు. 3 పురాల్లోనే తిరుగుతుంది అది. జాగ్రత్తలో ఇప్పుడు మీరు ఊపిరాడుతుందా? మరి స్వప్నంలో పోద్దా? మరి సుషుప్తిలోనూ 3 పురాల్లోనే తిరుగుతుంది ఇది. దీని జాడ కనిపెట్టి పట్టుకున్నారనుకోండి, చెప్తారట, అంటే ఆగిపోద్ది అనమాట. శ్వాస ఆగిపోతే సావు అంటారు. 3 పురంబులను తిరుగు మోదముతో ఒక అంశ. జాడ నెరింగి పట్టిన సత్తురు మల్లదెప్పుడు. అంటే ఈ శ్వాస ఎక్కడ ఆగిపోయిందో దానికి తురియమంతే. అక్కడ మన సంస్కారం నశిస్తుంది, అంటే చనిపోతాడనమాట. ఆ మృత్యువు కాదు, ఈ మృత్యువు ఏర్పడుతుంది. ఇక్కడ ఈ స్థితి కలిగినటువంటి వాడు మల్లరెప్పుడు, అంటే వెనక రారు. అంటే ఈ తురియంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా అలా పోతా ఉండే, అయితే ఇంక మనకి ఇంక మెలుగులోకి రాము అంటే ఉత్తాన దశలోకి వస్తుంది కానీ ఆ జ్ఞానం ఉండిపోతుంది. ఏ జ్ఞానం? తురియ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏ స్థితినైతే ఇతను చూశాడో, దర్శించాడో, దానిని అక్కడ ఉన్నటువంటి స్వరూపాన్ని ఆత్మారే ద్రష్టవ్యో, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య. అక్కడి నుంచి నువ్వు ఎలా ఉండాలో చెప్పాడేనా. ఏంటండి? శ్వాస ఆగిన తర్వాత, తురీయ స్థితిలోకి వెళ్ళిన తర్వాత దర్శనమైనటువంటి స్వరూపం ఉంది కదా, ఆత్మ. ఆత్మారే ద్రష్టవ్యో, అది ద్రష్ట. శ్రోతవ్యో, ఎక్కడైనా ఎవరైనా ఏదైనా చెప్పుతుంటే ఈ ఆత్మలోకి వెళ్ళి ఆత్మస్వరూపం ఎలా సాక్షాత్కారం అవుతాదో అనేటువంటి ఆత్మను గూర్చిన బోధనే వినమంటున్నాడు. ఆత్మారే ద్రష్టవ్యో, శ్రోతవ్యో, మంతవ్యో. అంటే దానిని గురించి మంతవ్యం అంటే మనసుతోటి నిరంతరము
ఆలోచించమంటున్నాడు. శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఆ మనసాగి స్థితిలో హాయిగా ఆనందంగా ఏ స్థితినైతే నువ్వు అనుభవించావో దాన్ని వదలకుండా పట్టుకోవాలి. ఇటువంటి ప్రయత్నం ఎవడైతే చేస్తున్నాడో ఇప్పుడు 40వ శ్లోకంలో చూద్దాం. ఏ ప్రయత్నం? ఈ రకమైనటువంటి ఏదో మాకు కుదురుతలేదండి, మా ఆయన ఒప్పుకోవట్లేదండి, మా ఆవిడ ఒప్పుకోవట్లేదండి, మా పిల్లలు రానక్కర్లేదండి, ఆ శరీరం సహకరించడం ఏడు నేను ఎవడుద్దన్నాడో. ఇది మాత్రం యథార్థం, సిద్ధాంతం. పుస్తకం చదివేసి రచ్చ చేసినట్టుగా రచ్చలు వేయించుకుంటున్నాం. శాస్త్రం మనకి భగవద్గీత ఒక్క శ్లోకం చాలండి. అరవిందుడు అన్నాడు, ఒక శ్లోకం యొక్క అర్థాన్ని కనిపెట్టాలంటే మానవ మేధస్సు సరిపోదట. అంత విశేషమేముందండి? ప్రతి శ్లోకం గంభీరమైనటువంటి నిగూఢమైనటువంటి ఆత్మస్వరూప సాక్షాత్కారానికే చెప్పారు. మరి ఎన్ని శ్లోకాలు చదివేస్తున్నామండి, ఎన్ని వందల పారాయణలు చేసేస్తున్నామండి. చూడండి 40వ శ్లోకం 2వ అధ్యాయం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విచ్యతే స్వల్పమభ్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాతు. ఏంటండి? నేహాభిక్రమనాశోస్తి అంటే మన శ్వాసను పట్టుకుని నింపాదిగా లోపలికి వెళ్ళి శ్వాస సన్నకి వెళ్ళి శ్వాస ఆగినటువంటి స్థితి స్వల్పమభ్యస్య. రోజు ఉండిపోక్కర్లేదట. నువ్వు నేను గంట ఉండిపోయానండి, నేను రోజు ఉండిపోయానండి అంటాడు. అంత ఎవడుండమన్నాడు మిమ్మల్ని? ఈయన చేపండమంటలేదు. నేహాభిక్రమనాశోస్తి. ఏంటండి అభిక్రమనాశోస్తి? దీన్ని ఏమని చెప్పాడంటే యుద్ధానికి వెళ్ళేటటువంటి యుద్ధ వీరుడు యొక్క అభిక్రమనాశోస్తి. యుద్ధానికి వెళ్తున్నాం మనం కళ్ళు మూసిన సాధనలో కూర్చుంటేనే. చూడండి ఏమన్నాడు? ఇహ ఈ యోగమునందు అధిక్రమ శత్రువులపై దండెత్తిపోవుట. శత్రువుల మీద దండెత్తిపోతున్నామో ఈ సైన్యాన్ని తీసుకుని. ఏంటి దాని అర్థం ఏంటండి? చక్కగా ఎలా కూర్చున్నాం కదండి, ఒకసారి చూడండి. శత్రువులు రావట్లేదా? భార్య, భర్త, పిల్లల్లో ఉద్యోగము, వ్యాపారము, ఇచ్చినోళ్ళు, ఇచ్చుకున్న వాళ్ళు, ఇవ్వాల్సిన వాళ్ళు, వీళ్ళందరూ దండెత్తి వచ్చేస్తలేదు, రావట్లేదు. వీళ్ళను నెగ్గాలి, ఓడించాలి, వాళ్ళందరినీ తరిమెయ్యాలి. అలా వాళ్ళందరినీ నాశనం చేసేస్తే నాశవస్తే వాళ్ళందరూ పడిపోయారు కదండి. అలా పడిపోయినటువంటి ప్రత్యవాయ దోషము. ప్రత్యవాయ దోషం అంటే అండి, మనం ఏదైనా ఒక పని చేసి మధ్యలో విరమించేమనుకోండి, అది పాడైపోతే దాన్ని ప్రత్యవాయ దోషం అంటారు. అంటే మీరు వంట చేస్తున్నారు, ఎసట్లో బియ్యం కూడా వేసేసారు, ఇలాగ ఎవడో చుట్టం వచ్చాడు, చుట్టంతో కూర్చున్నారు. ఇప్పుడు ఆ తర్వాత అతను పూటకి వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళిన చూసిన తర్వాత ఏమవుతుంది? అది దాన్ని ఏమంటారు? చీమిడిపోయిందంటారు, ఏదో ఇంకోలాగా మాడిపోయిందంటారు. అది పనికొత్తది. ఇంకా ఏమైంది? దానికి ప్రత్యవాయ దోషం అని పేరు. పనికిరాదు. ఇంకా ఈ శత్రువుల మీద దండెత్తిపోయేది ఏదైతే ఉందో, శత్రువులందరినీ నాశోస్తి ఓడించి, శత్రువులు అంటే ఎవరు? తోపికలు అని ఏడి సైన్యము, కాపలు నిన్ను చుట్టుముట్టి కాయుషనుండను. ఏ బగిది వీని దాటదవో ఆపద నిటలు అరవేగలవో నరయుము జీవ. ఓ జీవుడా, ఈ నీవు ఆపదలో చిక్కుకున్నావురా. గురువు దగ్గర ఉపదేశం పొందావు, కళ్ళు మూసిన సాధనలో కూర్చున్నావు, వచ్చేసింది సైన్యం. ఆ సైన్యాన్ని నుంచి ఎలాగ దాటుతావు, ఎలా ఓడించావు? మనం ఏమనుకుంటున్నాం? సైన్యం అంటే బయట, శత్రువు బయట లేడండి. మనం నిర్ణయించుకోవాలి, ఇడు మంచోడు కాదని మనం నిర్ణయించుకుంటేనే ఆడు చెట్టోడు. మంచోడు అంటే ఆడు మంచోడు. ఇంకా శత్రుమిత్రులు అనేటువంటిది అంతఃకరణంలో ఉంది. స్టార్టింగ్లోనే చెప్పారు, ఇది కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుద్ధ. ఏదంటే యుద్ధ భూమి?
మొన్న ఈ 3 రోజులు కూడా చెప్పుకుంటున్నాం. ఏది కురుక్షేత్రం? కురు అంటే అన్నము, క్షేత్రం అంటే శరీరం. అన్నము చేత తయారైనటువంటి క్షేత్రానికి కురుక్షేత్రము అని పేరు. కురుక్షేత్రంలో ధర్మక్షేత్రం ఉంది. ధర్మక్షేత్రం ఏది? ఆత్మానాత్మ విచారణ చేసేటటువంటి తెలివి. ఈ జ్ఞాపకాలకు వచ్చినటువంటి వాటిని ఏదో జ్ఞాపకం వచ్చింది, వీడికి ఎవరితోటో పరిచయం ఉంది, ఆవిడ తలపకు వచ్చింది, ఆవిడ కూడా అలా పోయాడు, ఎక్కడికో వెళ్ళాడు, అలా పోయాడు వచ్చాడు. అప్పుడు కొంతసేపటికి అయ్యయ్యో అని మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, మొదటికి వచ్చాడు. మళ్ళీ పూజ చెప్పిన తర్వాత ఇంకొకటి ఎవడో మనకి ఇవ్వాలి, 100 రూపాయలు ఇవ్వలేదు, ఆడొచ్చాడు. వచ్చేటప్పటికి ఆడిని ఎలాగ ఆఫ్ చేయాలి, ఎలాగ అడ్డగించాలి, ఆడి నుంచి ఎలాగ లాగేసుకోవాలి, ఇంకా అలా దాని మీద విచారణ చేశాడు. ఆడిపోతే ఇంకొకడు వస్తాడు. ఇలా వచ్చేవాళ్ళు అందరికీ కూడా సైన్యం, తోపుకలు. వాళ్ళందరికీ రూపాలు ఉన్నాయి. తోపుకంటే రూపం అండి, అందరికీ రూపాలు ఉన్నాయి. ఆ రూపాలతో కూడుకున్నటువంటి సైన్యం వచ్చేస్తుంటే వాళ్ళని ఓడించి మళ్ళీ కూర్చునే ఉన్నాడు. కూర్చోటం అది ధర్మక్షేత్రం. ఈ పైకి కనిపించేది కురుక్షేత్రం. యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఇచ్చేవాళ్ళంటే ఇక్కడ ధర్మక్షేత్రంలో జరుగుతున్న యుద్ధం. ఎక్కడ? హృదయ క్షేత్రం, సూక్ష్మ శరీరం. అక్కడుంది విచారణ, ఆత్మానాత్మ విచారణ, దృశ్య సముదాయం. మనకు పనికొచ్చేయి, పనికిరానియ్యి, అడ్డగించేయి, రచించేయి. ఈ రకమైనటువంటి చైన్యాన్ని దాటుకుని తురీయ స్థితికి వెళ్ళాడనుకోండి, తురీయం పదమశ్నుతే, ఎలాగోలాగా ఆ కాలువ దాటు. ఆ కాలువ దాటినట్లయితే ఆ స్థితి నీకు ఏదైతే వచ్చిందో స్వల్పమప్యస్య ధర్మస్య, ధర్మక్షేత్రం అది. ధర్మక్షేత్రంలో దాని పేరు ధర్మక్షేత్రం కదా. కురుక్షేత్రం శరీరం, ధర్మక్షేత్రం సూక్ష్మ శరీరం లోపల ఉంది. ధర్మక్షేత్రం అది. ధర్మాధర్మ విచారణ చేసేటటువంటి ఈ సైన్యాన్ని మనం దాటకపోతే మనం అన్యాయం అయిపోతాం. దీన్ని ఉద్ధరించుకోవాలి, దాటాలి, కాపాడాలి. ఎక్కడి దాకా వెళ్ళాలి? ఆత్మసాక్షాత్కారం పొందేదాకా వెళ్ళాలి. ఆ రకంగా ప్రయత్నం చేసి ఎవడైనా దాటేడనుకోండి, స్వల్పమప్యస్య ధర్మస్య. ఇప్పుడు చెప్పండి, ధర్మం ఏది? ధర్మ, అర్థ, కామ, మోక్ష. వీటికి 4ంటికి పురుషార్థాలు అని పేరు. మనిషి పుట్టాడు కదండి, పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ 4 పురుషార్థాలనే సంపాదించాలి. మొదట ధర్మం, తర్వాత అర్థం, ఆ తర్వాత కామం. కామం అంటే ఏంటండి? నేను మోక్షం పొందాలనేటువంటి కోరిక. కామిగాక మోక్ష కామికాడు. కోరిక లేదనుకోండి సాధించలేం, సిద్ధించదు. కోరిక ఉండాలి. ఆ తర్వాత మోక్షం, మోహవాశిష్యే. మోక్షం అంటే అనాత్మస్వరూపాన్ని దాటి ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకుని నేనెవరో, ఏది నేను, ఏది నేను కాదు, దీన్ని ఆత్మానాత్మ విచారణ అంటారు. అనాత్మ సంబంధించినటువంటి దాన్ని వదిలి ఆత్మ సంబంధించినటువంటి దాన్ని ఎవడైతే పట్టుకుంటాడో అటువంటి వాడు స్వల్పమప్యస్య ధర్మస్య. త్రాయతో మహతో భయాతు. ప్రతి జీవికి ఒక భయం ఉంది. భయం ఏంటో చెప్పండి? మృత్యువు. ఇన్ని కబుర్లు చెప్తున్నాడండి, నువ్వు కొంచెంసేపటికి చచ్చిపోతావు అన్నాడంటే ఆడు గుండెపోతాడు. మృత్యు అంటే మహాభయం అండి. తీరా మృత్యు వచ్చిందంటే ఆడు ఎక్కడికి వెళ్తాడో తెలదు. కొంచెం కూడా కురువు ఇస్తలేదు. ఏంటంటే అతని పరిస్థితి ఇంకా తురీయ స్థితిని ఎవడైతే పొందాడో అటువంటి వాడు ఏం దాటాడు అన్నాం మనం? మృత్యుభయాన్ని దాటాడు. వాడికి చావలేదు. శ్వాస ఎక్కడైతే ఆగిందో ఇంకాడికి మరణం ఉండదు. ఆహార నిద్ర భయమైదునాని సమానమేతత్ పశువురి నరాణం. 84 లక్షల రకాల జీవరాశి ఉంది ఇక్కడ. ప్రతి జీవికి ఆహారము, నిద్ర, మైదునము, భయముని
ప్రతిదానికి భయం ఉంది. ఈగ వెళ్తుంది అనుకోండి, ఇలా చెయ్యడ్డేటప్పుడు ఏదో చంపేస్తాడేమో చెప్పి టక్కన ఎగిరిపోతుంది కదా. ఈగ, దోమ, చీమ అన్నిటికీ భయమే. ప్రతి జీవికి కూడా భయం ఉంది. మరి ప్రతి జీవి జీవించిందంటే ఏముండాలి? ఆహారం ఉండాలి. ఆహారం తీసుకున్న తర్వాత ఏం చేస్తుందండి? హాయిగా చెట్టు కింద పడుకుని నేమదర్చుకుంటుంది. అంటే నిద్రపోద్ది. కుక్కలను పడుకోవటం చూడలేదు మీరు? ఎలా పడుకుంటాయి కూడా తెలియదు. అలాగా మనుషులు కూడా అంతే. ఆ కుక్కల్లాగానే పడుకుంటారేమో, తలుపులు గళ్ళేసి పడుకుంటారు. ఇంకా వాళ్ళు ఎలా పడుకున్నారో వాళ్ళు ఒంటి మీద కొట్టుండదు, అసహ్యంగా పడుకుంటారు. అది ఏం సీక్రెట్ కాదు అది. అందుకని తలుపులు వేసుకోవాలి. పబ్లిక్లో పడుకోలేరు. పబ్లిక్లో పడుకుని ఎదట్టదండి. ఇంకా ఎందుకని చీర జారిపోతుందో పంచి జారిపోతుందని భయం. ఆహారము, నిద్ర, 2 మైథునము. స్త్రీ పురుష సంబంధమైనటువంటి కాంక్ష, మైథున కాంక్ష. ఆ మైథున కాంక్ష లేదనుకోండి, సృష్టి లేదు. ఈ జీవరాశి అంతా దేని నుంచి పుట్టుకొస్తుంది? మైథునం నుంచే పుడుతుంది. అంతే. మనిషి గొప్పోడు కాదు, పశువు కూడా కాదు. ఆహారము, నిద్ర, మైథునము, భయము సమానమేతత్ పురుషుడు నరాణం. అన్ని జీవులకి సమానమైన ఆయన అర్జున. విశేషం ఏమిటి? విశేషం జ్ఞానం. ఏ జ్ఞానం? నాకు చాలా తెలివండి అంటాడు. నేను పెద్ద పెద్ద చదువులు చదివానంటాడు. చదువు కాదు, చదవకుండగా ఇనపకాలతో రచ్చ చేసేస్తాడా? తెలివి లేకుండానే. తెలివే కదా అది, చదువుకున్నాడు కదా. ఆ తెలివి పనికిరాదు. మరి ఏ తెలివి కావాలి? నీ స్వరూపానికి సంబంధించినటువంటి తెలివి కావాలి. నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నావు కదా. నీ శరీరంలో ఉన్నటువంటి ఈ శ్వాస ఆగిన తర్వాత ఉన్నటువంటి స్వరూపం ఏదో దాన్ని ఆత్మ లేక ప్రత్యేకాత్మ అని పేరు పెట్టారు. ఇప్పుడు నువ్వు స్పష్టంగా నీలో ఉన్నటువంటి స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఇలాంటి స్వరూపం అందరిలోనే ఉన్నదని తెలుసుకోవాలి. అందరిలోనే ఉన్నదాన్ని పరమాత్మ స్వరూపం. మనలో ఉన్నది ప్రత్యేకాత్మ, అందరిలో ఉన్నది పరమాత్మ. దేవుడు మనలోనే ఉన్నాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. నేనెక్కడున్నానో నువ్వెక్కడున్నావు? క్షేత్రజ్ఞంలో ఒక క్షేత్రంలో వెష్టి క్షేత్రంలో ఉన్నాను. నువ్వు ఒక క్షేత్రంలో ఉన్నావు. నువ్వు సర్వక్షేత్రాల్లోనే ఉన్నాను. ఇప్పుడు కృష్ణుడిని ఎక్కడ పూజించాలండి? ఎందులో ఉన్నాడని పట్టుకోవాలి? గుళ్ళో ఉన్నాడా? ఆ బొమ్మ దేవుడా? విగ్రహాన్ని మనమే కదా తయారు చేసాం. రాయితోటో, చెక్కతోటో, మట్టితోటో, బంగారంతోటో, వెండితోటో. దేవుడని ఎందుకంటే ఈ అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి చైతన్య స్వరూపుణ్ణి గుర్తించే జ్ఞానం మనకు లేక, ఆ దేవుడి మీద వ్యక్తి ఉంది కనుక, మనకి ప్రేమ ఉంది కనుక, ప్రీతి ఉంది కనుక ఆ దేవుడికి ఒక రూపకల్పన చేశాడు. కల్పన చేసినటువంటి రూపాన్ని పట్టుకుని వదలలేకపోతున్నాడు. ఒరిజినల్లోకి రావట్లేదు. చేత ముందు నీలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడిని తెలుసుకుంటే సర్వక్షేత్రాల్లో ఉన్నటువంటి నేను తెలుస్తాను. చాలా క్లియర్గా చెప్పాడు. భూమి రాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవస అహంకారం ఇది ఎమ్మె భిన్నా ప్రకృతి రష్టత. నువ్వు నాకు ఎలా కనపడతావు? ఈ పైకి కనిపించేటటువంటి ఆకారం నేను కాదంటున్నావు. నువ్వు ఈ పైకి కనిపించే ఆకారమే నువ్వు దేవుడు అని, నేను జీవుడిని అనుకుంటున్నాను. మరి ఎక్కడ? అప్పుడు ఆయన ఏం చెప్పాడండి? భూమి చూడండి అంటే వీటికి ఉపాధులు అని పేరు. జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 ఈ ముసుగులు తీయాలట. ఈ 8 ముసుగుల్ని తొలగితే దేదీప్యమానంగా ప్రకాశమానంగా పరమాత్మ సాక్షాత్కారం అవుతాయి. ఏం తీయాలి? భూమి రాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవశ అహంకారం ఇది ఎమ్మె భిన్నా ప్రకృతి రష్టత. 8 ప్రకృతులు. ఆయన అష్టమ గర్భం. ఎక్కడ పుట్టాడండి?
కారాగారంలో 8వ ఇంట్లో పుట్టాడండి. ఏటి 8వ రోజు ఏంటి, 8వ గర్భం ఏంటి, ఆ సంకేతాలటి, ఆ పారిభాషిక పదాలటి అంటే అంత లోతుకి వెళ్ళి మనం తెలుసుకోలేక మామూలుగా విచారణ చేస్తాం. అంటే ఇవన్నీ అంతరార్థాలు తెలుసుకోవాలి. ఈ రకంగా తెలుసుకుని నేహాభిక్రమణ ఆసక్తి ఏదైనా బయటికి సంబంధించింది చేశాం కదండి. గొప్ప యజ్ఞం చేశారు, లేదా గొప్ప యాగం చేశారు, గొప్ప దానం చేశారు, వాటికి పుణ్యం వచ్చింది. అది ఏమవుతుంది, ఆ స్వర్గలోకం వెళ్ళాడు, స్వర్గలోకంలో అది ఖర్చు అయిపోయింది. అప్పుడేమైంది, నాశనం అయిపోయింది. దానికి ఏముంది, ప్రత్యవాయు దోషం ఉంది, ఇంకా పుణ్యం లేదు. ఇంకా మొత్తం అంతా అనిపించేశాడు. మళ్ళీ పుట్టు చేతులతో వచ్చాడు మళ్ళీ జన్మకి. ఇది అలాంటిది కాదు. ఇది చాలా ఎంత చిత్రంగా ఉందో చూడండి. పుణ్యం కానీ పాపం కానీ ఏదైనా సరే అనిపించేస్తే అయిపోద్ది, ఇంకంతే, ఏమీ లేదు ఇంకా. ఇది మాత్రం అలాగా అనిపించే అయిపోయేది కాదు. ఇంకా ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రయతో మహతో భయత్. ఇది అద్వితీయమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అంతర్ముఖూర్తితో తెలుసుకుని పొందాల్సినటువంటి విషయం. ఫలితం ఎక్కువ. దీనికి కేవలం మనసునే ఎక్కువగా బలీయంగా ఉపయోగించాలి. శరీరాన్ని ఉపయోగించక్కర్లేదు, గంతులు ఎక్కర్లేదు, డ్యాన్సులు కట్టక్కర్లేదు, పాటలు పాడక్కర్లేదు. మనసును అరికట్టాలి. మన ఏవ మన ఆదత్వ మై బుద్ధిం నివేశయ. ఏమని చెప్తున్నాడండి ఆయన, నాకు నీ మనసుని, నీ బుద్ధిని, నీ అహంకారాన్ని తీయకపోతే నీకు కనిపించను. మనం ఏం చేస్తున్నాం, బయటకు వచ్చి మనసుతో, బుద్ధితో, అహంకారంతో, ఇంద్రియాలతో కదా డ్యాన్సులు కడుతున్నాం. ఎలా కనపడతాడండి ఆయన, కనపడుతున్నాడు. మనం తయారు చేసినోడు కనపడతాడు. ఒరిజినల్గా ఉన్నటువంటి వాడు కనిపించడు. అంచేత ఒరిజినల్గా ఉన్నటువంటి వాడు కనిపించాలి అంటే ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు, ఆ ప్రూఫ్ మనకు తెలియాలి. కృష్ణుడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో ఆ ఉద్దేశం తెలియాలి. అది ఋషులు పరిభాష, ఆ పరిభాష తెలియాలి. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన బహుశేఖ అనంతాశ బుద్ధియో అవ్యసాయనం. 2 మార్గాలు ఉన్నాయి. అంతర్ముఖ బుద్ధితో చేసేటటువంటిది ఏకేహ కురునందన, ఒకటే దారి. ఒరిజినల్ దేవుణ్ణి తెలుసుకోవాలంటే, ఒరిజినల్ దేవుణ్ణి పొందాలంటే ఒకటే మార్గం. ఇన్ని మార్గాలు లేవు. కానీ ఆ దేవుడికి ప్రతీకగా ఏర్పడినటువంటి దేవుణ్ణి పూజించడానికి బహుశాఖ అనంతాక్ష్య, అనేక శాఖలు, అనేక స్తోత్రాలు, అనేక పూజలు, అనేక యజ్ఞాలు, అనంత కర్మలు. అవన్నీ కూడా లోనున్నటువంటి దేవుని తెలుసుకోవటం కాదు, బయట తయారు చేసినటువంటి దేవుని తెలుసుకోవటానికి బహుశాఖ అనంతాక్ష్య బుద్ధియో అవ్యసాయనం. అది సాధకుడు మార్గం కాదు, జ్ఞానుల మార్గం కాదు, అది అజ్ఞానులది. అంచేత మనం జ్ఞాన మార్గాన్ని తెలుసుకున్నాం. ఈ శ్లోకాలను ఇంకా రేపు వచ్చే వారం బాగా రేపు వివరంగా చెప్పుకుందాం. మరి ఇలా చెప్పుకుంటూ పోతే మీరు సాధనలోకి ఎప్పుడు కూర్చుంటాం. అంచేత సాధనలో కూడా కూర్చోవాలి కదా, ఏమనుకోవాలి, ఎలాగనుకోవాలి, అలా చక్కగా కూర్చొని, ఇది దీన్ని చిన్ముద్ర అంటారు. గురుడు బ్రహ్మ, గురుడు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. చాలా సార్లు చెప్పుకుంటున్నాం. గురోపదేశం పొందినప్పుడు ఈ గురు మంత్రానికి, ఈ పంచాక్షరి మంత్రానికి, అక్కడి ఓంకారానికి కూడా అంతరార్థం ఉంది. అంతరార్థంతో అనుసంధానం చెయ్యాలి. ఆ అంతరార్థం తెలియలేనటువంటి వాళ్ళు భాష్యంగా కూడా అనుకోవచ్చు. అంచేత భాష్యంగా అనుకొని మనసుని ఏమీ అనుకోకుండా ఆ శ్వాసను గమనించు ప్రయత్నం చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంతా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇదే యథార్థమైనటువంటి ఒకే ఒక మార్గం భగవంతుడిలో చేరటానికి. చాలా స్పష్టంగా ఆయనే చెప్పాడు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి శ్లోకం ఏకే గురునందన, నా దగ్గరికి రావడానికి ఒకటే దారి.
బయట మాత్రం చాలా దారులు. అందుకని చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారాన్ని చెప్పేదాకా ఏమీ అనుకోకుండా అలా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఓం తత్సత్.